హలో. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్. సార్ మీరు యూరియా పెడుతురు మాకు అందుబాటులో అయితలేదు, బుకింగ్ అయితలేదు. ఎంత కొట్టినా పొద్దున కొడుతున్నాం, సాయంత్రం ఇయ్యాల దంతూరు పెట్టిరు, భుజం వేరకు అయితలేదు. 15 నుంచి కొడుతున్నా అయితలేదు. ఎట్లా చేయాలి? మంచి ప్రాసెసర్ ఉన్న ఫోన్ వైఫై దగ్గర ట్రై చేయండి. ఏ ఇంట్లో నెట్టే ఉంది సార్, జియో నెట్టే ఉంది. మన పిల్లలు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు చేసుకునే జియో నెట్టే ఉంది. ఇక్కడ ఓపెన్ చేసి కూడా కొడుతున్నా, స్టక్ ఏకదం స్టక్ కథం క్లోజ్. ఇంకో దారి అయితే లేదండి, ఇంకా అట్లనే ఎట్లా చేయాలి సార్? మీరు పెడుతురు కానీ పెడుతురా, వస్తున్నాయా, ఇస్తురా? ఇవాళ దంతులే పెట్టిరు, భుజంపల్లి రేణే పిల్లలే పెట్టిరు. ఎవరికి వచ్చింది, ఎవరికి పోయింది? వచ్చినోనికి వస్తుందా, రానోనికి వస్తుందా, లేకపోతే మాకెందుకు వస్తలేదు? ఎందుకు ఎన్నిసార్లు నుంచి చేస్తున్నా? 15 రోజుల నుంచి పొద్దున సాయంత్రం పొద్దున మాకు అయితలేదు. మా ప్రాబ్లం ఏంది మాకు చెప్తారా? మేడానికి ఫోన్ చేస్తే మా దగ్గర సొల్యూషన్ లేదని మాట్లాడుతుంది. ఏంది మరి? అదే అండి, ఇంకా మాకు ఎందుకు అయితలేదు? మా ప్రాబ్లం ఏంది చెప్పండి. మాకు ఎందుకు అయితలేదు? అయిన వాళ్ళకి అవుతుంది, కానోళ్ళకి అయితలేదు. వేరే ఫోన్ మంచి ప్రాసెసర్ ఉన్న ఫోన్ల నుంచి కొనియండి. రైతులకు మనిషికో ఫోన్ పెద్దది కొనియండి. ఎంత ఫోన్, ఏం ఫోన్ కొనిస్తారు కొనియండి. నేను కాదు కదా ఇచ్చేది. మరి ఎట్లా సార్? ఇప్పుడు ఫోన్ ఉంది, మేము వాడుతున్న ఫోన్ ఉంది, కావాలి, అయితలేదు. ఏం చేయంటాం? మమ్మల్ని సొల్యూషన్ చెప్పు మాకు. ఇప్పుడు ఫోన్ ఉంది, ఐఫోన్లు అయితే కావు మాకు, లోకల్ ఇండియా ఫోన్లే. ఏవో మేడం తోటే మాట్లాడినా అయితలేదు. మీరు పెడుతున్నారు, మరి పెట్టకండి. నువ్వు కోరి గ్రూప్ లో పెట్టకండి, మీరు ఎవ్వరు పెట్టకండి. మీరు పెట్టకండి, మీ ఏఈఓ పెట్టకండి, మీ ఈఓలు పెట్టకండి, ఎవరు గ్రూప్ లో అసలు పెట్టకండి. యూరియా ఇస్తున్నాం అని పెట్టకండి. పెడితే ఏం లాభం? మీరు పెట్టేది 500 బస్తాలు పెట్టి 500 మంది ఫోన్లు పట్టుకొని కూర్చుంటే మనిషికి ఒక బస్తా రాదు. అందరు కూర్చుంటే ఎవరికి అందుబాటులో రాదు ఫోన్లో. ఏం చేయాలి? ఒక్కసారి 4000 5000 బస్తాలు దించండి, అన్ని షాపులలో ఇవ్వండి. ఎవరు ఆడ తీసుకుంటాడు, ఎవరికి వచ్చే సహకారం తీసుకుంటాడు. రోజు పెడతారు, రోజు 100 మంది కూర్చుంటారు. ఆడ టైం చెడి కూర్చుంటే మాకు అందుబాటులోకి రాదు. మా ఫోన్లు పనిచేయి. ఏం చేయాలి చెప్పు? అది నేను కాదు కదా డిసైడ్ చేసే. ఎట్లా సార్? ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అడిగినా గిదే చెప్తాడు, ఎవరు అడిగినా గిదే చెప్తారు. పెట్టకండి, గ్రూప్ లో పెట్టకండి. మరి గ్రూప్ లో పెట్టకపోతే ఎట్లా మరి పెడితే రావాలి కదా సార్? ఇప్పుడు వచ్చిన రాకుండా కడమలకు రావాలి కదా, ఊళ్ళకి రావట్లేదు కదా, మరి ఏం చేయాలి? రావట్లేదంటే మీరు అడగండి. ఎవరిని అడగాలి? ఏవో గారిని అడిగితే గదే చెప్తారు. మా దగ్గర ఏం లేదు, మీరు గదే ప్రయత్నం చేసుకోరు, మా దగ్గర రిజల్ట్ లేదు, మీరు అందరు గదే చేస్తారు అంతే. నేను చెప్పేది గదే, మీరు అడిగేది గదే, నాతో కదా అంటది. సరే అడగండి, పై ఆఫీసర్ని అడగండి. చెప్పు, ఏడికి పోవాలో చెప్పాను. నేను కలెక్టర్ దగ్గర వల్ల ఏడికి పోవాలో చెప్పన్నా. మీరు గ్రూప్ లో పెడితే మాకు సిగ్గు అనిపిస్తుంది సార్. మీరు గ్రూప్ లో పెడితే లక్షల బస్తాలు ఇస్తున్నట్టు. సార్ నేను చెప్పేది నండి, మీరు గ్రూప్ లో పెడితే నీ ఫోన్లకి వెళ్ళి వస్తున్నాయి రోజు మెసేజ్లు. ఈ మెసేజ్ చూస్తే మాకు సిగ్గు అనిపిస్తుంది. రోజు మేము 50 మంది జమ అవుతున్నాము. పెడుతురు, ఎవరికి ఇస్తురు? అసలు ఎవరికి వస్తున్నాయి? రావు, అందుబాటులో లేదు. మరి ఎందుకు పెడుతురు? పెడితే అందరికి ఇవ్వాలి కదా, రావాలి కదా. మరి నాతో మాట్లాడుతూ వస్తుందా మీకు? మరి ఎందుకు పెడతారు గ్రూప్ లో? మీరు పెట్టకండి, బంద్ చేయండి. మీరు అదే చెప్పండి. మరి ఎవరు చెప్పాలో చెప్పండి. ఏవో గారికి చెప్పండి. కూడా చెప్పినా, ఏవో నీకు కూడా చెప్తున్నా, గ్రూప్ లో పెట్టకండి, మీరు బంద్ చేయండి. గ్రూప్ లో పెట్టకండి. మీరు ఎందుకు పెడతారు? మరి మీరు అందుబాటులో లేదు రైతులకు యూరియా ఎందుకు? మరి ఇంకా మీద కింద లాస్ట్కి ఏమి ఇస్తారు? యూరియా అందుబాటులో ఉంది, ఏ రైతులు టెన్షన్ పడద్దు. ఇప్పుడు నాకు టెన్షన్ ఉంది. నేను ఈ 15 రోజులు 14 రోజులు నాటేసి రేపు చల్లాలి లైట్ గా, లేదు యూరియా నాకు అయితే లేదు. మరి ఎడేయాలి? చేయాలంటే నన్ను ఎందుకు అడుగుతారు? మరి ఎందుకు పెడతారు సార్? మీరు పెట్టేవాడు, ఇప్పుడు గ్రూప్ లో పెట్టేవు రాదు, మరి ఎందుకు పెడతారు? పెట్టకండి. మరి బుక్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. మీరు ఫస్ట్ బంద్ చేయండి, మీరు ఫస్ట్ బంద్ చేయండి, పెట్టుడు బంద్ చేయండి. చస్తారు రైతులు, ఎక్కడ చస్తారు అక్కడ చస్తారు. పెడితే మీరు పెద్దగా ఇచ్చినట్టు గవర్నమెంట్ చెప్తుంది, మేము రైతులకు అందుబాటులో సేవ చేస్తున్నాం, అందరికి వస్తున్నాయి అన్నట్టుగా పెట్టుకుంటారు మీరు, అంతే. రైతుల సమస్య మీకు అర్థమైతలేదు. మీరు పెట్టుడు బంద్ చేయండి. ఎక్కడ వస్తారు రైతులు? చస్తారు, కొట్టుకొని వస్తారు. వాళ్ళే యూరియా వస్తుందని పెట్టకండి. ఎందుకు పెడతారు మీరు? నువ్వు పెడుతున్నావు, రేపు పొద్దుగా నా ఫోన్ పట్టుకొని నీకే చెప్తా, ఓటీపీ నాకు బుక్ చేయి. నీకు పొద్దున నీకు సాయంత్రం నా ఫోనే నీకు చెప్తా, నేను ఓటీపీ చెప్తా, నాకు బుక్ చేయి. నీకే చెప్తా సార్, ప్లీజ్ ఏమనుకోకు, నాకు యూరియా బుక్ చేయి. నీ ఫోన్ ద్వారా నాకు బుక్ చేయి. ఎవరి ఫోన్ల నుంచి వాళ్ళు బుక్ చేసుకోవాలి. అరే అయితే లేదు, మరి ఏం చేయంటారు? ఎట్లా చేయాలి? మరి అమ్ముకోవాలా? వ్యవసాయం బంద్ పెట్టాలా? నేను ఎందుకు పెడతాను? మరి యూరియా ఇస్తున్నట్టుగా పెడుతున్నావుగా. మరి యూరియా ఏదో పెద్దగా గొప్పగా ఇస్తున్నారు రైతులకు అన్నట్టు ఎందుకు పెడతారు మీరు? యూరియా పెట్టకండి.
అది మరి వాళ్ళకి ఎక్కడ అరే ఉందో కాదు సార్, నువ్వు పెట్టక, నీ పేరు, నీ ఫోన్ నెంబర్ కంచి పెట్టకండి గ్రూప్లలో ఫస్ట్. సరేనండి, ఓకే. మళ్ళీ నీ ఫోన్లోకి వెళ్ళి వస్తే నువ్వు కూడా నేను చెప్తాను, నీ ఫోన్లోకి వెళ్ళి గ్రూప్లో ఏ గ్రూప్లో పెట్టక, ఫస్ట్ బంద్ చేయి. సరే సరే, ఓకే. నీ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు యువన్లో పెట్టదు, అసలు బుకింగ్ అవుతుందని పెట్టకండి, బంద్ చేయండి. ఓకే. మళ్ళీ వస్తే మాత్రం నీ మర్యాద కూడా ఊరుకోండి, నేను చెప్తున్నా. సరే సార్.